ఒకప్పుడు అభివృద్ధి పనులకు నోచుకోక జనం చాలా ఇబ్బంది పడేవారు. ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నటువంటి కాలనీలకు తోడుగా సౌకర్యాలు మాత్రం అక్కడ నీల్. అంతేకాదు గుక్కడి మంచినీటికి సైతం ఆ జనం చాలా అలమటించారు. అసలు ప్రభుత్వాలు ఉన్నాయా, పనిచేస్తున్నాయంటే అనుమానం వచ్చేంత రీతిలో అక్కడ అన్ని సమస్యలు. అయితే అక్కడ ఉన్నటువంటి రోడ్లు మాత్రం చాలా అస్తమస్తం. ఎక్కడ పనులు కడుతున్నా సరే పనులు చక్కగా చేయక నిర్లక్ష్యపు నీడలో అక్కడ జరుగుతోంది. ఇన్ని సమస్యలు ఎదురవుతున్న ఆ కాలనీలను, ఆ ప్రాంతాన్ని ఏ రకంగా వాళ్ళు చక్కదిద్దారో వార్డు మెంబర్ బెజ్జా శ్రీనివాసు ఆయన మాటల్లోనే వినండి. మొట్టమొదట నేను ఒక వార్డు మెంబర్గా, చంద్రారెడ్డి గారు సర్పంచ్గా, ఉప సర్పంచ్గా మేము ఫస్ట్ స్టార్టింగ్ నాగారం గ్రామ పంచాయతీలో అడుగుపెట్టినాం. ఆ రోజు మా గ్రామ పంచాయతీ ఆదాయం వచ్చి 1,20,00,000 రూపాయలు. 1,20,00,000 రూపాయలు. ఆ 3 నెలలనే మా గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నా చేసింది. ఏమని, మాకు జీతాలు ఇస్తలేరు 3 నెలల నుంచి అనేసి. అది ఎంబడే మా పరిస్థితి ఎట్లుందంటే, ఆ రోజున్న పరిస్థితులలో మేము ఎటువంటి పేమెంట్లు చేయలేని పరిస్థితి, చాలా క్లిష్ట పరిస్థితులలో గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఆ రోజు ఆదాయ మార్గాలు ఏ విధంగా పెంచుతాం, ఎట్లా పెంచనీకి సోర్స్ ఏముంది, ఆదాయ మార్గాలను వెతుక్కుంటా డ్రైనేజ్ ఫీజు అని ఒక 5,000 రూపీస్ పెట్టింది. అక్కడి నుంచి నేమ్ చేంజ్, ట్రాన్స్ఫర్, ప్రాపర్టీ చేంజ్ చేయడానికి 1%. అదేవిధంగా మన పర్మిషన్ ఇవ్వడానికి అప్పుడు 20 రూపీస్ గజానికి ఉండే, దాన్ని 50 రూపీస్ చేస్తాం. అది మనకు ఆప్షన్ ఉంది 200 రూపీస్ చేసుకోవడానికి. అట్లా 1 by 1 స్టెప్ బై స్టెప్. కమర్షియల్ ట్యాక్స్ ఏదైతే షాప్స్ ఉన్నాయో, ట్రేడ్ లైసెన్స్, అది 500 రూపాయలకి ట్రేడ్ లైసెన్స్ చేస్తుండే. దాన్ని మనం ఏం చేసామంటే ఎస్ఎఫ్టీ లాగా దాన్ని ఆ రోజే ఫిక్స్ చేసాం. అది మనకు ఆప్షన్ ఉంది గ్రామ పంచాయతీలో మనము ట్యాక్స్ ఫిక్స్ చేసుకోవడానికి, కమర్షియల్ ట్యాక్స్. అది దాన్ని చేసినాం. అట్లా ఆదాయ మార్గాలు పెంచుకుంటూ పోయి ఆ రోజు మేము మా పీరియడ్ అయిపోయేసరికి 6 కోట్ల రూపాయలు ఆదాయం చేసుకోగలిగినాం గ్రామ పంచాయతీ వ్యవస్థ. ఆ తర్వాత నెక్స్ట్ మనకు మున్సిపల్ అయింది. మున్సిపల్ అయిన తర్వాత మున్సిపల్లో కూడా 6 కోట్లతో ప్రారంభమైన మా పీరియడ్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఉంటే సీసీ రోడ్లు, డ్రైనేజ్, ఏదైతే ఇమ్యూనిటీస్ కావాలో పబ్లిక్కి వీటిని మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ కాలనీలు ఎక్స్పాండ్ అయినాయి. ఎక్స్పాండ్ అవడంతో పర్మిషన్ రూపంలోనే కానీ, ట్యాక్స్ల రూపంలోనే కానీ ఈ విధంగా ఆదాయం పెరుగుతూ ఉంది. అయితే వాణి మేడం వచ్చింది కమిషనర్గా. ఆమె వచ్చినప్పుడు ఒక సమస్య దృష్టికి తీసుకొచ్చింది. ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చాలా అయినాయి సార్, వీటిని రెగ్యులరైజ్ చేద్దాం, మనకు ఆప్షన్ ఉంది ఇట్లా అనేసి అంటే సరే అని చెప్పినాము. ఆ రోజు ఒక ప్రైవేట్ టీంని పెట్టి ఆమె సర్వే చేపించి, నాగారం మొత్తం సర్వే చేపిస్తే ఆ రోజు ఎంత అంటే మన ఇంటికి ఒక హౌస్ నెంబర్, ఆ విధంగా మొత్తం ప్రతిదీ సర్వే చేపించినాం. వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకున్నారు, పైన 2 ఫ్లోర్లు వేసి ఉన్నారు. ఇలాంటివి మనం ఐడెంటిఫై చేయలేకపోయినాం. ఆ ప్రైవేట్ వాళ్ళని పెట్టిన తర్వాత అవన్నీ సర్వే చేపిస్తే ఒక్కటేసారి 9 కోట్ల ఆదాయం పెరిగింది మున్సిపల్ వచ్చిన తర్వాత. ఇవాళ మన మున్సిపల్ ఆదాయం మేము దిగిపోయే రోజు వరకు 17 కోట్ల ఆదాయం ట్యాక్స్ల రూపంలోని, అదిగాక పర్మిషన్లు, మళ్ళీ ప్లస్ రిజిస్ట్రేషన్ల మీద వచ్చే ఆదాయం, టోటల్ అన్నీ కలిపి సుమారు 39 కోట్ల రూపాయలు నాగారం. ఆ విధంగా మనం ప్రతి కాలనీలో రోడ్లే కానీ, డ్రైనేజే కానీ అన్నీ కూడా అభివృద్ధి చేయగలిగినాం. ఇంకొకటి చైర్మన్ గారు కూడా ఏంటంటే ప్రతి వార్డుని కూడా ఒక సమదృష్టితో చూసి అన్ని ఏరియాలు కూడా డెవలప్మెంట్ జరగాలి, అన్ని కాలనీలు డెవలప్ జరగాలి, అన్ని వార్డులు డెవలప్మెంట్ జరగాలి అనే ఉద్దేశంతో ప్రతి కాలనీ, ప్రతి వార్డుని కూడా అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోయారు. అక్కడ కావాల్సిన ఇమ్యూనిటీస్ ఏవైతే డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా రోడ్లు, ఇవన్నిటిని కూడా చేసుకుంటూ పోయినాం. ఇవాళ నాగారం ఒక ఇన్ని 7 మున్సిపాలిటీలలో ఒక మంచి గుర్తింపు. అదేవిధంగా మనము స్టేట్ లెవెల్లో, దేశ లెవెల్లో కూడా, మనం ఇండియా లెవెల్లో కూడా మనం గుర్తింపు తెచ్చుకోగలిగినాం. మనం ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నాము. అదేవిధంగా హరితారంలో కానీ. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ సమస్యలు కూడా చాలా ఉండే. అప్పుడు ఆ టైంలో 2 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసి ఎక్కడైతే పోల్స్ లేవు, ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ లేవు, ఎక్కడైతే 3 ఫేస్ వైర్ లేదు, అక్కడ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఇవాళ నాగారాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లగలిగినాం. ఇవాళ ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ అయితే వచ్చిన కొత్తలా గ్రామ పంచాయతీ పీరియడ్ లో బిందెలు పట్టుకుని సత్యనారాయణ కాలనీలో ఎన్నోసార్లు ధర్నాలు చేసిన పరిస్థితి. కానీ ఇవాళ పరిస్థితులు లేవు. ప్రతి ఇంటికి నల్ల నీళ్లు. నాగారంలో సుమారు 90 కిలోమీటర్ల పైప్ లైన్ వేసినాం. ఆ రోజు హెచ్ఎండిఏ
డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి సమస్య దృష్టికి తీసుకెళ్లి నాగారంకి అదేవిధంగా ఆ రోజు దమ్మాయిలో కూడా శాంక్షన్ ఇచ్చారు. అయితే ఆ పీరియడ్ లో మనం ఇంకా కొన్ని వాళ్ళు పేమెంట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి కూడా, వీటిని కూడా మనం మున్సిపల్ నుంచి గ్రామ పంచాయతీ నుంచి బడ్జెట్ కేటాయించి గేట్ వాళ్ళే కానీ ఇంకేమైనా పైప్ లైన్స్ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఇచ్చుకుంటూ ఆ విధంగా ఇవాళ వాటర్ సమస్యను కూడా నాగారం మొత్తంలో ఒక 15 లక్షల కెపాసిటీ ట్యాంక్ 10 లక్షల కెపాసిటీ ట్యాంకులు ఇవాళ నిర్మించుకోగలిగినాం. ఆ రోజున్న పరిస్థితులలో మన దగ్గర 1-2 లక్షల ట్యాంక్ కంటే మన దగ్గర ఎక్కువ లేకుండే. ఆ రోజున్న పరిస్థితుల్లో నా గ్రామ పంచాయతీ పీరియడ్ లో 2 లక్షల కెపాసిటీ ట్యాంక్ అంటే మన శిల్పానగర్ లోనే ఉండే. కానీ ఇవాళ నా కాలనీలో 15 లక్షల కెపాసిటీ ట్యాంక్ ఉంది. గురుడు ఆంజనేయులు గౌడ్ వార్డులో 10 లక్షల కెపాసిటీ, కృష్ణారెడ్డి వార్డులో 10 లక్షల కెపాసిటీ, అదేవిధంగా రాంపల్లిలో 10 లక్షల కెపాసిటీ ట్యాంక్ నిర్మాణాలు జరిగినాయి. ఇవన్నీ కూడా ఆ విధంగా సమస్య ఏదైతుందో వీటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ అన్ని విధాలుగా కూడా నాగారంని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలిగినాం. ఇది మేము గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం. మాకు ఈ అవకాశం కల్పించిన ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.